ఇక తిరుమల తిరుపతి దేవస్థానం సరికొత్త పద్ధతిని అవలంబించబోతుంది. సో, ఏదైతే లడ్డూ ప్రసాదాల పంపిణీ కియోస్క్ ద్వారా పంపిణీ చేసేటటువంటి ఆ పద్ధతిని యూజ్ చేస్తోంది. ఇప్పుడు ఏంటి కియోస్క్ పద్ధతి అనంటే, ఒక మిషన్ ద్వారా టికెట్లు జారీ చేసి, అక్కడి నుంచి ఈ యొక్క లడ్డూ పంపిణీ అనేది చేసే విధంగా చర్యలు తీసుకుంటుంది. తిరుమలలో లడ్డూ టికెట్లను కియోస్క్‌ల ద్వారా పొందేటటువంటి విధానాన్ని తిరుమల తిరుపతి దేవస్థానం ప్రయోగాత్మకంగా ప్రారంభించడం జరిగింది. భక్తులు దర్శన టికెట్ లేదా ఆధార్ నంబర్ నమోదు చేసి, యూపీఐ ద్వారా చెల్లించి ఈ టికెట్ అనేది తీసుకోవచ్చు. లడ్డు టికెట్ రసీదును లడ్డు కౌంటర్‌లో ఇచ్చిన తర్వాత ప్రసాదం అనేది వాళ్ళు అందించడం జరుగుతది. అంటే ముందు మనం ఒక కిసోక్ మిషన్ నుంచి ఇక్కడ టికెట్ మనం యూపీఐ ద్వారా మనం తీసుకున్న తర్వాత ఇక్కడ ఆధార్ నంబర్ ఎంటర్ చేసి మనము యూపీఐ ద్వారా డబ్బులు చెల్లించి టికెట్ తీసుకోవచ్చు. ఆ టికెట్‌ని మనము ఏది కౌంటర్‌లో ఇస్తే వెంటనే మనకు లడ్డు అందజేయడం జరుగుతది. యూనియన్ బ్యాంక్, కెనరా బ్యాంక్ సహకారంతో పలు కియోస్కులు తిరుమలలో అందుబాటులో తీసుకొచ్చారు. వీటిని వీఐపీ బ్రేక్ దర్శన టికెట్లను కూడా కియోస్క్ ద్వారా జారీ చేసే విధానంని ఏర్పాటు జరుగుతున్నాయి. అంటే వీఐపీ టికెట్లు ఏవైతే మనం తీసుకుంటున్నామో డబ్బులు పే చేసి, సో ఆ టికెట్లను కూడా ఈ కియోస్క్ మిషన్ల ద్వారా పంపిణీ చేసి చేసేటటువంటి అవకాశం కనిపిస్తుంది. దానికి ఏర్పాట్లు కూడా జరుగుతున్నాయని మనకు ఈ యొక్క ఇన్ఫర్మేషన్ అనేది మనకుంది.